సో మీరు కూడా మాలానే ఇలా పచ్చళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ పచ్చడి వచ్చేసి పండు మిర్చి కొరవి పచ్చడి అండి. సో మా అత్తయ్య ప్రతి సంవత్సరం ఇలానే స్టోర్ చేసుకుంటూ ఉంటారు, సో ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటారు. సో ఈ పండు మిర్చి కొరవి పచ్చడి అనేది ఒక 5 kgs 6 kgs తీసేసుకొని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు అత్తయ్య గారు. సో అలాగే మేము వెళ్ళినప్పుడు అయితే మాకైతే కొంచెం కొంచెం పంపిస్తూ ఉంటారు. సో మేము తీసుకొచ్చినవన్నీ మొత్తం ఒకేసారి పోపు పెట్టుకోకుండా ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం పోపు అనేది పెట్టుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు మనము పండు మిర్చి కొరివి పచ్చడి అనేది పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ అయిపోయిన తర్వాత 3 tablespoons వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి తీసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని ఆ ఆయిల్ పోపు దినుసులు అనేది మంచిగా మనకు మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఈ డబ్బా నింపుగా తీసుకొచ్చాను, కొంచెం సగం అనేసి పెట్టేసుకున్నాను, సగం అనేది నేను పోపు అనేది పెట్టుకోలేదు. సో ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసా తీసేసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మనకు పండు మిర్చి కొరివి పచ్చడి అనేది పోపు అనేది ఇలా సింపుల్గా పెట్టేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే